ప్రో కబడ్డీ సీజన్ 11 నుండి సరైన అప్డేట్స్ తెలుగు టైమ్స్ నుండి సరైన అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే మనం వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను నేనైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నుండి అయితే మనకైతే వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. అండ్ వీడియో కన్నా ముందు మీరు అప్డేట్ పొందాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి. వీడియో కన్నా ముందు అయితే అక్కడ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి క్రిషన్ దుల్ అండ్ పవన్ శరవత్ అండ్ క్రిషన్ కుమార్ హుడ్డా సార్ గారు మన తెలుగు టైటన్స్ మీద అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మాట్లాడారు, కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో. మరి అదేంటో మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి క్లిక్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ప్రస్తుతం చూసుకున్నట్టయితే క్రిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే తెలుగు టైటన్స్లో ఒక్కలాంటి పవన్ శరవత్ కాదు, మరొకలాంటి పవన్ శరవత్ అయితే చూడబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఇంజురీ కన్సర్న్స్ ఉండడం వల్ల చాలా బాధపడ్డాడు. కాకపోతే ఇప్పుడు నాకైతే పవన్ శరవత్ మీద చాలా పూర్తి నమ్మకం అయితే ఉంది. ఒకప్పుడు పవన్ శరవత్ని అయితే చూడబోతున్నాం, కొత్త పవన్ శరవత్ని అయితే చూడబోతున్నాం. ఒకప్పుడు ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సీజన్ 6 వరకు, ఆ పర్ఫార్మెన్స్ అయితే తెలుగు టైటన్స్లో చూడబోతున్నాం. అండ్ సానబెట్టాను పదునైన కత్తిలా తయారు చేశానని మనకి పవన్ శరవత్ గురించి అయితే మనకి క్రిషన్ కుమార్ హుడ్డా సార్ గారు అయితే చెప్పడం అయితే చూసాం. అండ్ తర్వాత క్రిషన్ దుల్ అయితే ఈ సీజన్లో నాకైతే చాలా మోటివేట్గా ఉంది. ఎందుకంటే ట్రైనింగ్ క్యాంప్లో కావచ్చు అండ్ ఫిట్నెస్ క్యాంప్లో కావచ్చు చాలా మంచిగా తెలుగు టైటన్స్ కోచ్ అయితే మమ్మల్ని చాలా బాగా తీసుకుంటున్నారు. అండ్ దబంగ్ ఢిల్లీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈసారి టైటన్స్కి నా 100% అనేది అందిస్తాను, ఖచ్చితంగా డిఫెన్స్లో టాప్లో నిలుస్తాను. అండ్ టైటన్స్ టీంలో కూడా టాప్లో ఉంచడానికి నిలిపిస్తాననే అయితే క్రిషన్ కుమార్ దుల్ అయితే చెప్పడం చూస్తాం. గైస్, క్రిషన్ దుల్ అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఎందుకంటే టీంని చూసి చాలా బాగా నచ్చింది. ఈసారి టైటన్స్ అయితే సెమీఫైనల్స్కి పక్కాగా వెళ్ళబోతున్నామని క్రిషన్ కుమార్ హుడ్డా గారితో అండ్ క్రిషన్ దుల్ అయితే చెప్పడం అయితే చూసాం. అండ్ దాంతోపాటుగా పవన్ శరవత్ అయితే మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మాట్లాడాడు. అండ్ ఈసారి నా 100% ఖచ్చితంగా ఇస్తాను. అండ్ క్రిషన్ కుమార్ హుడ్డా సార్ చేతిలో నేను పడడం చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కోచింగ్లో ఆడాలని చాలా ఆలోచించాను, చాలా ఎదురు చూశాను. ఈసారి అయితే నాకైతే ఛాన్స్ అయితే లభించింది. టైటన్స్ టీంని ఒకప్పుడు టైటన్స్ టీం లాగా మార్చే అవకాశం అయితే నాకు వచ్చింది. ఖచ్చితంగా నేనైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటన్స్ టీంని సెమీస్ వరకు తీసుకువెళ్తాను. అండ్ నాకు సరైన టీం, నాకు నచ్చిన టీం అయితే తెలుగు టైటన్స్లో ఉంది. ఖచ్చితంగా నేనైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను. అంటే నాకు ప్రాక్టీస్ క్యాంప్లో చిన్న ఇంజురీస్ అయినా కూడా వెంటనే రికవరీ చేసే ఫిట్నెస్ కోచెస్ అయితే ఉన్నారు. వెంటనే మ్యాట్ మీదకి వెళ్ళి ఆడే అవకాశం అయితే నాకైతే ఉంది. ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తానని పవన్ శరవత్ అయితే మాట్లాడితే చెప్పడం చూసాం. మరి మీరు అనుకుంటున్నారు వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం.